హలో అందరికీ ఈ వీడియోలో సాటర్డే ఎపిసోడ్ లో ఏం జరిగింది, నాగార్జున సార్ ఎవరెవరికి గట్టి కోటింగ్ ఇచ్చారు, ఏ వీడియోలు అయితే ప్లే చేశారు, అంతేకాకుండా ఎవరెవరికి అప్రిసియేషన్ చేశారు, పవర్ అస్త్ర టాస్క్ విన్ అయ్యింది ఎవరు, ఎవిక్షన్ కి దగ్గరగా ఉండేది ఎవరో ఈ వీడియోలో క్లియర్ గా మాట్లాడుకుందాం. సో దానికంటే ముందు వీడియోని లైక్ చేయండి. మీరు ఎంత లైక్ చేస్తే అంతమందికి రీచ్ అవుద్ది, ఇది నాకు బాగా యూజ్ అవుద్ది. ప్లీజ్ సపోర్ట్ చేయండి లైక్ చేసి. ఇంక విషయానికి వస్తే సాటర్డే ఎపిసోడ్ లో పవర్ అస్త్ర టాస్క్ అయితే జరిగింది. ఈ పవర్ అస్త్ర టాస్క్ అనేది ఇమాన్యుల్ అయితే గెలిచాడు. ఇమాన్యుల్ ఎలా గెలిచాడు అంటే ఇది ఒక సపోర్టింగ్ టాస్క్ సిస్టమ్ లాంటిది అనమాట. ఒక్కొక్కరు వచ్చి ఒక్కొక్కరిని అయితే రిమూవ్ చేయాలి. లాస్ట్ కి ఎవరు ఉంటే వాళ్ళకి పవర్ అస్త్ర లభిస్తుంది. సో ఈ విధంగా ఫస్ట్ తనుజతో స్టార్ట్ అయితే తనుజ రాముని తీసేస్తుంది. తర్వాత భరణి గారు తనుజని తీసేస్తారు. దివ్య కళ్యాణ్ తీసేస్తుంది. ఇమాన్యుల్ దివ్యని తీసేస్తే కళ్యాణ్ బర్నీని తీసేస్తాడు అనమాట. ఈ విధంగా ఒక్కొక్కరిని తీసిన తర్వాత ఫైనల్ గా మిగిలింది ఎవరు అంటే ఇమాన్యుల్. ఇమాన్యుల్ అయితే పవర్ అస్త్ర టాస్క్ పవర్ అస్త్ర విన్నర్ కూడా ఇమాన్యుల్ అనమాట. అంతేకాకుండా భరణి గారికి అయితే గట్టి కోటింగ్ అయితే ఇచ్చారు. భరణి గారి కోసం 2 వీడియోలు అయితే ప్లే చేశారనమాట. ఏ పాయింట్స్ లో గట్టి కోటింగ్ ఇచ్చారంటే బీబీ అంటే బిగ్ బాస్ కాదు, బాండ్స్ భరణి అని ఒక పేరు అయితే ఇచ్చి బాండ్స్ పరంగా చిన్న కోటింగ్ ఇచ్చారు. అంతేకాకుండా బెడ్ పైన శ్రీజాని పైకి పట్టుకుని కింద కొట్టాడు కదా, ఆ వీడియోని అయితే ప్లే చేసి దాని పరంగా క్లాస్ పీకారు. అంతేకాకుండా డెమాన్ పవన్ భరణి గారు కింద పడినప్పుడు ఎవరు ముందు కింద పడ్డారు అని ప్రూవ్ చేయడానికి భరణి గారిది అక్కడ ముందు పడ్డారని ప్రూవ్ చేస్తే భరణి గారు అక్కడికక్కడ ఇమీడియట్ గా తప్పును ఒప్పుకొని యాక్సెప్ట్ అయితే చేశారనమాట. సో ఈ విధంగా భరణి గారికి అయితే గట్టి కోటింగ్ అయితే వచ్చింది. అంతేకాకుండా ఈ వీడియోలో అంటే ఈ సాటర్డే ఎపిసోడ్ మొత్తానికి ఎవరెవరికైతే మంచి అప్రిషియేషన్స్ వచ్చాయంటే తనూజ గారికి, పవన్ కళ్యాణ్ కి, శ్రీజాకి, వీళ్ళు ముగ్గురికి మంచి అప్రిషియేషన్స్ వచ్చి నాగ్ సార్ అయితే పొగిడారనమాట. బెస్ట్ కెప్టెన్ ఆఫ్ దిస్ సీజన్ రాముకి అయితే ఇచ్చారు. మంచిగా కెప్టెన్ చేసాడని పొగిడారు రాము గాతోడికి. అంతేకాకుండా ఎలిమినేషన్ అయితే జరగలేదు సాటర్డే ఎపిసోడ్ లో. సో ఎలిమినేషన్ రౌండ్ అంటే ఎవరెవరైతే నామినేషన్ లో ఉన్నారో వాళ్ళందరికీ వరుసగా ఒక విండోస్ బ్యాక్ సైడ్ అయితే నించుని వాళ్ళ ఫొటోస్ ఉంటాయి అనమాట. వాళ్ళకి నించుని పెట్టి ఆ విండోస్ ఓపెన్ చేస్తే ఎవరు డేంజర్ ఎవరు ఎవిక్టెడ్ అని అక్కడ బోర్డ్స్ ఉంటాయి అనమాట. డేంజర్ అంటే వాళ్ళు ఇంకా డేంజర్ జోన్ లోనే ఉన్నట్టు, సేఫ్ కాదు. ఎవిక్షన్ అంటే దగ్గరగా ఉన్నారు, ఎలిమినేషన్ దగ్గరగా ఉన్నారని ఎవిక్ట్ అనే బోర్డ్స్ ఉంటాయి అనమాట. ఇద్దరికైతే ఎవిక్ట్ బోర్డ్స్ వచ్చాయి, మిగతా నలుగురికి అయితే డేంజర్ అనే బోర్డ్స్ వచ్చాయి. వాళ్ళిద్దరు ఎవరంటే ఫ్లోరా అండ్ రీతు చౌదరి, వీళ్ళిద్దరికి ఎవిక్టెడ్ కి చాలా దగ్గరగా ఉన్నారనేది చూపించారు. కానీ వాళ్ళిద్దరు ఎవరు ఎలిమినేట్ అయ్యారా లేదనేది మనకు సండే ఎపిసోడ్ లో తెలుస్తుంది. ఈ సాటర్డే ఎపిసోడ్ లో అయితే వాళ్ళని ఎలిమినేట్ చేయలేదన్నమాట. ఈ విధంగా ఎవిక్షన్ ప్రాసెస్ అయితే జరిగింది. అంతేకాకుండా సుమన్ శెట్టి గారికి బాగా అప్రిసియేషన్ చేశారు, బాగా స్టాండ్ తీసుకున్నారు. పూల్ టాస్క్ లో గట్టిగా అడిగావు, సో టూ గుడ్ అన్న చెప్పారు. తర్వాత ఆ వీడియో కూడా ప్లే చేసి అక్కడ సుమన్ శెట్టికి అన్యాయం జరిగిందని చెప్పుకొచ్చారు. తనూజాకి కన్ఫెషన్ రూమ్ కి అయితే పిలిచారనమాట. కన్ఫెషన్ రూమ్ కి పిలిచి అక్కడ ఈ కెప్టెన్సీ టాస్క్ లో కళ్యాణ్ అండ్ బర్నీ గారు చేసిన ఫౌల్ గేమ్ అయితే తనకు చూపించారట. అదేంటనేది మనకి ఈరోజు ఎపిసోడ్ అయిన తర్వాత నీట్ గా తెలుస్తుంది. సో ఇవైతే సాటర్డే ఎపిసోడ్ లో జరిగినవన్నీ. ఈ అప్డేట్స్ అన్ని ముందుగా రావాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్టు వీడియో మీకు ముందుగా రీచ్ అవుద్ది అనమాట. థ్యాంక్ యూ సో మచ్.